రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించింది. సస్పెన్స్ థ్రిల్లర్ తలపించిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024ను సగర్వంగా ఒడిసిపట్టింది. వెస్టిండీస్లోని బ్రిడ్జ్ టౌన్లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేయగా, ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఒక దశలో హెన్రిక్స్ క్లాసెన్ భయపెట్టిన హార్దిక్ పాండ్యా సమయోచితంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పారు. క్లాసెన్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయటమే మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు. ఇక చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా, మరోసారి బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా ఆ ఓవర్ను అద్భుతంగా విసిరి టీమిండియాకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ఖరారు చేశాడు. ఆ ఓవర్లో తొలి బంతికి మిల్లర్ భారీ షాట్ కొట్టగా, బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుత రీతిలో పట్టిన క్యాచ్ మరో మేలిమలుపైంది. ఆ క్యాచ్ను వదిలి ఉంటే సిక్సర్ అయ్యేది. అదే ఓవర్లో రబడా కూడా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా కథ దాదాపుగా ముగిసింది. మొత్తం మీద ఆ ఓవర్లో 2 వికెట్లు తీసిన పాండ్యా 8 పరుగులే ఇచ్చాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చూస్తే ఓపెనర్ క్వింటన్ డికాక్ 39 పరుగులు, ప్రెస్టర్ స్టాప్స్ 31 పరుగులు, డేవిడ్ మిల్లర్ 21 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. ఇక మధ్యలో బుమ్రా బౌలింగ్ చేసిన తీరు సూపర్. కీలక దశలో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. డాట్ బాల్స్ వేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టాడు. మిగతా పనిని హార్దిక్ పాండ్యా పూర్తి చేశాడు. అంతకుముందు టీమిండియా ఇన్నింగ్స్లో కోహ్లీ బ్యాటింగ్ హైలైట్గా నిలిచింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్లో పోరాడదగ్గ స్కోరు సాధించిందంటే అందుకు కారణం విరాట్ కోహ్లీ పట్టుదల. కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 47 పరుగులు, శివం దూబే 27 పరుగులతో రాణించారు. ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక టీమిండియా చరిత్రలో ఇది 2వ టీ20 వరల్డ్ కప్ టైటిల్. 2007లో ధోని నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతలయ్యాక మళ్లీ ఇన్నాళ్లకు మనవాళ్లు కప్ను గెలిచారు. 2014లో ఫైనల్స్ చేరినా అప్పుడు శ్రీలంక చేతిలో ఓటమి ఎదురైంది. ఇక ఓవరాల్ గా చూస్తే ఇది భారత్ కు 4వ ఐసీసీ కప్. 1983లో తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ చేజెక్కించుకున్న భారత్ జట్టు ఆ తర్వాత 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ఇప్పుడు 2024లో టీ20 వరల్డ్ కప్ ను సాధించింది. ఈ టీ20 వరల్డ్ కప్ 2024 విజయంతో టీమిండియాకు 19,95,00,000 పారితోషికం లభించనుండగా, రన్నరప్ దక్షిణాఫ్రికాకు 10,64,00,000 అందుతోంది. మరొక వైపు దక్షిణాఫ్రికా జట్టు ఈ ఓటమితో తీవ్ర నిరాశకు గురైంది. ఆ జట్టు వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. కప్ చేజిక్కించుకోవాలన్న ఆశలు నెరవేరకపోవడంతో సఫారీ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక టీమిండియా ఆటగాళ్లు కప్ గెలిచిన ఆనందంలో భావోద్వేగాలకు లోనయ్యారు. హార్దిక్ పాండ్యా చివరి బంతి విసిరగానే రోహిత్ శర్మ మైదానంలో పడిపోయి నేలను కసితీరా కొడుతూ విజయోత్సవాన్ని ప్రదర్శించాడు. హార్దిక్ పాండ్యా గెలిచిన ఆనందంతో కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు. ముఖ్యంగా టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్కు ఇదే చివరి ఈవెంట్. ఈ వరల్డ్ కప్ను గెలవడం ద్వారా టీమిండియా ఆటగాళ్లు ద్రావిడ్కు
ఘనంగా వీడ్కోలు పలికినట్టయింది. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో ద్రావిడ్ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ద్రావిడ్ను టీమిండియా ఆటగాళ్లు పైకెత్తి అభినందించారు. ఇక టీ20 ప్రపంచ కప్ 2024 అవార్డు విజేతల జాబితా మనం చూస్తే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ జస్ప్రీత్ బుమ్రా, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీగా నిలిచాడు. ఇక స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది ఫైనల్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. అత్యధిక పరుగులు రహమానుల్లా గుర్బాజ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇక అత్యధిక వికెట్లు హర్షదీప్ సింగ్ అలాగే ఫజల్ హక్ ఫరూకీ, ఇక అత్యధిక వ్యక్తిగత స్కోరు నికోలస్ పూరన్ వెస్టిండీస్ కి చెంది సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు చూస్తే ఫజల్ హక్ ఫరూకీ, ఇక అత్యధిక స్ట్రైక్ రేట్ షై హోప్ వెస్టిండీస్ కు సంబంధించిన ఆటగాడు, ఇక బెస్ట్ ఎకానమీ రేట్ గా టిమ్ సౌదీ నిలిచాడు. ఇక అత్యధిక సిక్సర్లు నికోలస్ పూరన్ సాధించగా అత్యధిక 50+ స్కోర్లు రోహిత్ శర్మ, రహమానుల్లా గుర్బాజ్ సాధించారు. ఇక అత్యధిక క్యాచ్లు ఐడెన్ మార్కరమ్ సాధించారు. సో నిన్న జరిగినటువంటి టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో రెండవసారి టీ20 ప్రపంచ కప్ ను చేజిక్కించుకుంది టీమిండియా. టీమిండియాకు 1 టీవీ న్యూస్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.